వెంకటేశ్వర గారు ఆడియో అంటే రావట్లేదు. రీజనబుల్ వస్తుందండి, ఆడియో వస్తుందా? వస్తుంది సార్, వస్తుందండి. వస్తుంది. యా యా. లక్ష్మణ గారు చెప్పింది రీజనబుల్ అండ్ లాజికల్ థింకింగ్. ఆల్రెడీ గవర్నమెంట్ ఆ ఆస్పెక్ట్ మీద ఉంది, ఆల్రెడీ ఉంది. ఎందుచేత ఉందంటే మీకు నందిగామ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నందిగామ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా తాడికొండ కాన్స్టిట్యున్సీ, ఇట్లా 4 కాన్స్టిట్యున్సీలు కలిసి ఒక జిల్లాగా అమరావతి జిల్లాగా కూడా దాన్ని డిమార్కేట్ చేసేటువంటి ప్రతిపాదన ఆల్రెడీ ఉంది. తర్వాత మీకు మంగళగిరి అనేది ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి. ఈ ఇప్పుడు ప్రపోజ్డ్ అమరావతి వారు లక్ష్మణ్ గారు చెప్పినట్టంటే జనాభా యాజ్ ఆన్ టుడే కంపెనీస్ ఏమి రావు కాబట్టి, ఈ మన ఈ ఐటీ కంపెనీలు ఏమి రావు కాబట్టి జనాభా రాకపోవచ్చు. కానీ ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రామాల ద్వారా కానీ ఇవాళ రాబోయేటువంటి వందలాది సంస్థల ద్వారా కానీ ఉపాధి, నైపుణ్యం, తర్వాత యువతకి ఉద్యోగ అవకాశాల్లో పురోభివృద్ధి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అది టేక్స్ టైం సార్. ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. దానికన్నా నాకు లక్ష్మణ్ గారు చెప్పింది చివరిలో నాకు బాగా నచ్చింది. దానికన్నా ఎగ్జిస్టింగ్ పాపులేషన్ ఇప్పుడు దగ్గరలో ఉన్నది అతిపెద్ద నగరం విజయవాడ, అలాగే గుంటూరు. నేనే ఆయన అన్నట్లుగా ఉన్న పాపులేషన్ ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా దాన్ని ఒక బిగ్ పిక్చర్ తీసుకొస్తే కనుక ఇంకా దానికి వేరే ఆలోచన చేయడానికి అవకాశం ఉండదు కదా అనేది. అట్లా కాదు కదా. అమరావతి డిస్ట్రిక్ట్ అనేది డిమార్కెట్ అయింది కదా. అమరావతి డిస్ట్రిక్ట్ అనేది డిమార్కెట్ అయింది సెపరేట్ గా. దానితో ఏంటంటే సిఆర్డిఏ అనేది అది ప్రపోజల్ యొక్క సిటీకి వచ్చేటప్పుడు సిఆర్డిఏ అనేది ఒకటి ఉంది. కానీ అమరావతి డిస్ట్రిక్ట్ అనేది ఎప్పుడైతే ఉందో అమరావతి డిస్ట్రిక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే కానీ దాన్ని తీసుకొచ్చి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనేది కానీ గుంటూరులో కానీ వెళ్ళేటువంటి పరిస్థితులు లేకుండా కూడా నాకు తెలిసి చట్టం కూడా ఈ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏంటంటే అమరావతి అనేది నిర్దిష్ట ప్రాంతంగా తీసుకొచ్చేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. ఆల్రెడీ నాకంటే ఇప్పుడు యాజాంటుగా నాకు దాని మీద పూర్తిగా నేను సబ్జెక్ట్ చెప్పలేను. కానీ బట్ నాకు తెలిసి నందిగామ దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, ఇటు తాడికొండలో గ్రామాలు, మంగళగిరి కలిపి ఒక అమరావతి డిస్ట్రిక్ట్ ని క్రియేట్ చేశారనేటువంటి పరిస్థితి ఉందనేది నాకు ఉన్నటువంటి సమాచారం. అది పూర్తిగా అయితే మాత్రం నాకు నాలెడ్జ్ లేదు. ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆ జాగ్రత్త మాత్రం తీసుకుంటుంది, దాంట్లో అనుమానం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆ జాగ్రత్త తీసుకుంటుంది. అమరావతి అన్నది క్యాపిటల్ పేరుగా మాత్రమే పార్లమెంట్ లో పాస్ చేసింది, నాట్ డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ కావాలి అంటే మినిమం కెపాసిటీ పాపులేషన్ 2 lakhs ఉండాలి. మినిమం 2 lakhs తక్కువ డిస్ట్రిక్ట్ చేయడానికి చట్ట ప్రకారము డిస్ట్రిక్ట్ చేయలేరు. మీరు చెప్పిన ఐ టు యాక్సెప్ట్. కానీ నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని, మంగళగిరిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని తీసుకొచ్చి అమరావతి డిస్ట్రిక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అమరావతి డిస్ట్రిక్ట్ క్రియేట్ అవుతుంది. అమరావతి డిస్ట్రిక్ట్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మీరు చెప్పినటువంటి స్కోప్ కూడా లేకుండా ఖచ్చితంగా కూడా దాని తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందండి. సురేంద్ర నాయుడు గారు పెట్టుకుందామండి, నేను కూడా సబ్జెక్ట్ తో వస్తాను. పెట్టుకుంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ మన యొక్క డిస్కస్ చేయడం కన్నా కూడా ఆల్రెడీ నేను అనుకుంటాం మరి ప్రభుత్వ వర్గాల్లో ఆలోచన ఉందేమో కానీ ఉంది. స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూట్ చేసేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది. ఆ మేరకు బ్లూ ప్రింట్ కూడా ఉంది. నాకైతే ఇప్పుడు నేను పూర్తి సమాచారం మీకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ కలిపినా గానీ ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇవన్నీ కలిపినా గానీ 2 లక్షల మంది ఉంటారా అనేది దాటుతుందండి. ఎందుకంటే తాడికొండ కాన్స్టిట్యున్సీ 2 lakhs దాటింది. తాడికొండ కాన్స్టిట్యున్సీ అంతా కూడా అమరావతిలోనే ఉంది. ప్రపోజల్ అమరావతిలోనే ఉంది. అది దాటింది ఆల్రెడీ.
రైట్ గవర్నమెంట్ ఆ జాగ్రత్త తీసుకుంది. సురేష్ నాయుడు గారు, యూ గాట్ ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్? మొత్తానికి అయితే లక్ష్మణ్ గారు ఒక మంచి సూచన చేశారు. మీరు మనం ఇక్కడ మాట్లాడటమే కాదు, మీరు దాన్ని పైకి కూడా తీసుకెళ్లాల్సిన. సురేంద్ర నాయుడు గారు 30 seconds. సురేష్ గారు, ఖచ్చితంగా ఏదైతే పెద్దలు లక్ష్మణ్ గారు చేసిన సూచనలన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అందుకనే శరవేగంగా ఫ్లాట్లన్నీ కూడా రెడీ చేసి అక్కడ నివాస యోగ్యంగా ఉండేటట్టుగా తయారు చేసి బయట వాళ్ళు కూడా అక్కడ రాజధానిలో ఫ్లాట్లు కొని నిర్మాణాలు స్టార్ట్ చేసి అక్కడే కాపురం ఉండేటట్టుగా అది కూడా చేస్తారు. అదే విధంగా ఏదైతే మావిగన్ ఉందో ఈ మావిగన్ అంతా కూడా సిఆర్డిఏ పరిధిలోనే ఉంది. ఆయన కొత్తగా కనుక్కొని ఎత్తుకొని వచ్చి ఆకాశం నుండి దింపిందేం లేదు. ఇక ఆ డిస్కషన్ అంత వద్దు. నేను ఓన్లీ ఇది లక్ష్మణ్ గారు చెప్పిన దానికి నేను ఒక ఎడిషనల్ పాయింట్ గా నేను కంటిన్యూ చేశాను తప్ప. బట్ మన సెకండ్ టాపిక్ కూడా ఇంపార్టెంటే. నేను ఎక్కువ సమయం తీసుకోను, స్ట్రిక్ట్లీ 2 minutes కే కన్ఫైన్ అయి ఉందాము, లేకపోతే అనంతబాబు ఫీల్ అవుతాడు. ఒక్క నిమిషం.